యా గైస్, సో ఈరోజు కొన్ని మ్యాథ్స్ సమ్స్ చూద్దామండి. సో ఇక్కడ చూడండి, 50% ఆఫ్ 700 ప్లస్ 30% ఆఫ్ 200. సో ఇది ఏ విధంగా చేయాలి? సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ బైహార్ట్ చేయొద్దండి. ఫస్ట్ చూడండి ఎలా చేయాలండి. ఆఫ్ అంటే మనకి ఇంటూ అని అర్థం. 50% మీన్స్ 50/100. పర్సంటేజ్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి రాస్తాయి. ఆఫ్ అంటే ఇంటూ 700. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయడం చూడండి, 0s 2 zeros ఇక్కడ క్యాన్సిల్ పోయింది. మనకి ఇక్కడ ఏం మిగిలింది? 5 7s 35, ఒక 0, 350 మిగిలింది. ప్లస్ ఇంకేముంది ఇక్కడ? 30% ఆఫ్. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రాస్తా 30%. దాని 30%ని ఫ్రాక్షన్లో రాస్తే 30/100 ఇంటూ 200. అవునా? ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? 3 2 6, ఒక 0. సో 360 ప్లస్ 60 ఎంత? 6 10 11 4 410 ఆన్సర్. చూడండి 410 వచ్చిందా లేదా? వచ్చింది. సో సబ్ట్రాక్షన్ కూడా ఆ ఫామే. సో ఇవన్నీ ఆ టైప్. 785% ఆఫ్ 64. సో ఇక్కడ మనకి ఏమైనా కామన్ తీయాలి అనుకుంటే కామన్ తీసుకునేటువంటి తీసుకోవచ్చు. ఈ లెక్క చూడండి. వాట్ ఈస్ 34% ఆఫ్ 12 kilometers? ఈ సమ్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే 34 kilometers ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ 12 kilometersకి ఎంత అని అడుగుతున్నారు. సో మనకి తెలుసు నార్మల్గా 1 kilometer = 1000 meters. మళ్ళీ సెంటీమీటర్స్లోకి అడుగుతున్నారు కాబట్టి 1000 గుర్తుపెట్టుకోండి. సో 34 అంటే మనకు తెలుసు 34/100 అని, 34/100 అని. సో ఇంటూ మనకి 12 kilometers ఇచ్చారు. 12 ఇంటూ 1000 meters, కానీ మనం సెంటీమీటర్స్లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100. జీరోస్ క్యాన్సిలేషన్ చేయండి. 0 0 0 0 క్యాన్సిలేషన్ పోతే మనకి ఇక్కడ 1200 ఉంది. క్యాన్సిలేషన్ ఇక్కడ పోవడం అనేది పాసిబుల్ కాదు. 34 ఇంటూ 12 ఇంటూ 1000. సో 12 4s 48, 12 3s 36, 40. సో ఇక 3 zeros ఉన్నాయి. దట్ మీన్స్ 4,08,000. See, 4,08,000 centimeters. Like that. 4 hours is what percentage of a day? A day. 4 hours ఒక డేలో ఎంత పర్సంటేజ్ అంటే మనకి 4 hours అంటే వాట్ పర్సెంట్ ఇన్ ఏ డే అంటే నార్మల్గా మనకి 4 hours అంటే 4%. 24 hours ఎంత అని అంటే మనకు ఒక డేలో ఎన్నో ఉంటాయి? 24 hours ఉంటాయి. 4/24 ఇంటూ 100 పర్సంటేజ్ కదా అడిగింది. సో క్యాన్సిల్ చేస్తే 4 1s 4 6 24. ఇక మనకి ఇక్కడ ఏం మిగిలింది? ఈ 6తో మనం క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తే 2 టేబుల్లో పోద్ది. 2 3s 6, 2 5s 10, 0. ఇంకా మనకి ఏం మిగిలింది? 1/3 ఇంటూ 50 మిగిలింది. అప్పుడు దాన్ని ఏం రాయొచ్చు? 50/3 అని రాయొచ్చు. అలా రాసి మనం డివిజన్ చేసి 62/3 ఆన్సర్ వస్తుంది మనకి. సో ఇలాంటి సమ్స్ ఇస్తే ఇలా చేయాలి అని అర్థం అండి. ఇది చూడండి, శివ స్పెండ్ 78% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇఫ్ హిజ్ సేవింగ్స్ పర్ మంత్ 7,700 per month. వాట్ ఈస్ ద మంత్లీ ఇన్కమ్ అని అడిగారు. సో శివ స్పెండ్ 78% ఆఫ్ హిజ్ ఇన్కమ్. తన ఇన్కంలో 78% అనేది మంత్లీ ఇన్కమ్ సేవ్ చేస్తాడంట, ఖర్చు చేస్తాడంట. దాంట్లో సేవింగ్స్ 7,700 రూపీస్ సేవింగ్స్. అప్పుడు అతను మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడిగారు. అది మనకి తెలీదు. సో ఇప్పుడు నార్మల్గా చూడండి. సో శివ స్పెండ్ 78,000. సో 78% అనేది తన ఇన్కంలో తను ఖర్చు పెడితే 7,700 అనేది సేవ్ చేస్తే అతను మంత్లీ ఎంత అతనికి జీతం వస్తుంది అని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు నార్మల్గా మనం పర్సంటేజ్ అంటే మనకు తెలుసు 100. 100లో 78 పోతుంది అని అంటే ఇంకెంత మిగిలినట్టు? 22% మిగిలినట్టు. సో 22% మిగిలినట్టు. 22% మిగిలినట్టు.
సో 100లో 78% పోతే మనకి అంటే 78 పోతే 22% మిగిలినట్టు. సో అతని సేవింగ్స్ ఎంత? 7,700 సేవింగ్స్. అతని పర్సంటేజ్ ఎంత? 100. సో 100 మనం మొత్తానికి కనుక్కోవాలి అతని ఇన్కమ్ ఎంత అని. సో అతని సేవింగ్స్ ఎంత? 22 ఇంటూ 7,700. ఎక్కడ క్యాన్సిల్ పోతుంది చూడండి. 11 2s 11 7s 2 zeros, 7 1s 7, 200. సో ఇక్కడ 22 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 100 తీసుకోవాలి, హాఫ్ తీసుకోకూడదు. సో చూడండి 22 మిగులుతుంది అని అన్నాం 100%లో. సో 100/22 ఇంటూ 7,700 సేవింగ్స్. 11 2s 11 7s 2 zeros. ఎక్కడంటే క్యాన్సిల్ పోద్దా అంటే ఇంకా ఈ 2ని 2 1s 2 5s. అప్పుడు ఇంకా మిగిలింది 50 ఇంటూ 7, 5 7s 35, 1 2 3 35,000. సో ఇలాంటి లెక్కలు రావడానికి ఉంది. ఇది మీరు ట్రై చేయండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 45 స్టూడెంట్స్ పర్ పాస్డ్ అండ్ 220 మెంబర్స్ ఆర్ ఫెయిల్డ్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ కూడా మనం టోటల్ ఇన్కమ్ కనుక్కున్నాం ఎంత అని. సో ఈ లెక్క మీకేనండి. ట్రై చేయండి. ట్రై చేస్తే నా ఆన్సర్ని కామెంట్లో చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.